మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెప్పండి విఠల్ గారు, సూటి ప్రశ్న సూటిగా అడుగుతున్నా. బోరిగాం గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? అయితే అక్కడి నుండి నా ప్రస్తావన ఏ రోజు కూడా ప్రజల పక్షాననే ఉంది తప్ప నేను ఏ రోజు కూడా నా సొంత లాభార్జన కోసం కానీ నా సొంత లాభాల కోసం కానీ ఏనాడు చేయలేదు. ఖచ్చితంగా అప్పటి నుండి ఇప్పటి వరకు స్వయంగా చెప్పండి విఠల్ గారు, బోరిగాం గ్రామంలో ఉన్న రైతుల కొరకు, మహిళల కొరకు, యువత కొరకు మీరేం చేస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. ఏదైతే రైతులు కష్టపడుతున్నారో ఆ రైతులు ఆ చేన్లలో వెళ్ళడానికి కష్టపడుతూ ఎడ్ల బండ్లపైన వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రధానమైనటువంటి సమస్య చేన్లలో ఉన్నటువంటి మోరం రోడ్ల సమస్య. ఖచ్చితంగా వాటికి నేను సహకరిస్తాను. బోరిగాం గ్రామంలో సర్పంచ్ బరిలో ఎందరు మంది ఉన్నారు? గెలవడానికి మీ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? ఇప్పుడు ఎన్నికల్లో సర్పంచ్ బరిలో ముగ్గురు ఉన్నారు. అందులో ఈ రాజకీయాలు రావడానికి ఆశతో రాలేదు, నేను ఆశయంతో వచ్చిన. ఖచ్చితంగా నా ఆశయాన్ని ఖచ్చితంగా నా గ్రామ ప్రజలు, నా ఓటర్సు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు. గతంలో చేసిన నా పనులే ఈరోజు నాకు ఆశీర్వదించి నాకు ఖచ్చితంగా గెలుపు వైపు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దాం విక్రమ్. నిర్మల్ జిల్లాకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. అదే ముదోల్ మండలాలకైతే అందరికీ ఆత్మీయుడు, ఆప్తుడు. అదే బోరిగాం గ్రామానికైతే ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు లాంటి వారు. ఈసారి సర్పంచ్ బరిలో ఉన్నారు మన విఠల్ కాంబ్లే గారు. ఈ బోరిగాం గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా, ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానంటూ ఈ సర్పంచ్ బరిలో ఉన్నారు. ఇప్పుడు విఠల్ కాంబ్లే గారితో ఈ ఎన్నికల ప్రచారం గురించి, దాంతోపాటు ఈ ఎన్నికల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విక్రమ్ గారు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నేను సర్పంచ్ బరిలో ఉన్నాను, ముదోల్ మండలం బోరేగాం గ్రామం నుండి. నా పేరు విఠల్ కాంబ్లే. చెప్పండి విఠల్ గారు, ప్రచారం ఎలా నడుస్తుంది దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో నేను ఇప్పుడు ముందుగా మొన్న బరిలో నిలవడం జరిగింది. దీంట్లో మా దగ్గర బోరేగాం గ్రామంలోని దాదాపు 1689 ఓటర్స్ ఉన్నారు. ఈ 1689 ఓటర్సు దాదాపు 2100 చిల్లర పైచిలకు జనాభా ఉంది. ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ. అయినా ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి నేను ఈరోజు బోరేగాం గ్రామ సర్పంచ్గా ముందుకు రావడం అనేది జరిగింది. నా బోరేగాం గ్రామ ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఈరోజు నేను బరిలోకి రావడం జరిగింది. మొన్న కూడా నేను నామినేషన్ వేసే రోజు కూడా చాలామంది నా సంబంధించినటువంటి నా గ్రామ ప్రజలు మరియు అదేవిధంగా నా సోదరి మనులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నామినేషన్ పత్రం దాఖలు చేయడానికి రావడం జరిగింది విక్రమ్ గారు. అదేవిధంగా మేము నామినేషన్ వేసిన రోజు నుండి తెల్లారి నుండి మేము ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రతి గడపకు మేము పోవడం జరిగింది. గడపన కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. వాళ్ళ సమస్యలను మాకు విన్నవిస్తున్నారు. మేము కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాము. ప్రచారం చేసే దగ్గర వాళ్ళ సమస్యలను మాకు విన్నవిస్తూ మేము కూడా ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఎక్కడిదక్కడ నోట్ చేసుకుంటూ ఎక్కడిదక్కడ రెక్టిఫై చేస్తామని చెప్పేసి ఆ సమస్యలపైన మేము క్లుప్తంగా వాళ్ళకు మేము హామీలు ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకనంటే ప్రతి దగ్గర ఈ ఏవైతే సమస్యలు ఉన్నటువంటి వార్డులు కానీ, సమస్యలు ఉన్నటువంటి డ్రైనేజీ కానీ, ఈ సమస్యలు ఉన్న సీసీ రోడ్లు కానీ ప్రతి దానిపైన మేము తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రచారంలో అనేకమైనటువంటి చాలా సమస్యలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రజలు ఆ సమస్యలను మాకు తీర్చాలని చెప్పేసి మాకు కోరడం జరుగుతున్నది. ఖచ్చితంగా మేము కూడా ఆ సమస్యలను స్పందిస్తూ మేము కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సర్పంచ్గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మేము అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పేసి మేము గ్రామ ప్రజలకు గట్టిగా హామీలు కూడా ఇస్తున్నాము. చెప్పండి విఠల్ గారు, సూటి ప్రశ్న సూటిగా అడుగుతున్నా. బోరిగాం గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? బోరేగాం గ్రామ ప్రజలు మాకు ఎందుకు ఓటేయాలని అనుకుంటే, మేము బోరేగాం గ్రామ ప్రజల ఆశీస్సులతోటి బోరేగాం గ్రామ ప్రజలందరూ, నేను 2006 నుండి ఇక్కడ రాజకీయంలో ఉన్నాను. 2006 సంవత్సరంలో కూడా నేను ఒక వార్డు మెంబర్గా చేసిన. అప్పుడు 2006 నుంచి 2014 వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ కొరకు మొట్టమొదటిసారి ఒక వార్డు మెంబర్ పదవిని రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేనే ఈ తెలంగాణలో.
అయితే అక్కడి నుండి నా ప్రస్తావన ఏ రోజు కూడా ప్రజల పక్షాననే ఉంది తప్ప నేను ఏ రోజు కూడా నా సొంత లాభార్జన కోసం కానీ నా సొంత లాభాల కోసం కానీ ఏనాడు చేయలేదు. ఖచ్చితంగా అప్పటి నుండి ఇప్పటి వరకు స్వయంగా ఒక్కళ్ళ దగ్గర ఒక ₹1 కూడా తీసుకోకుండా నేను అన్ని సమస్యలను పరిష్కరిస్తూనే వచ్చాను. ఈ సమస్యలు ఎవ్వున్నా కూడా కానీ వాళ్ళని తెలుసుకొని 2014 నుండి ఇప్పటి వరకు కూడా నేను అనేక సమస్యల పట్ల పరిష్కరిస్తూ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను ఈరోజు సర్పంచ్ బరిలోకి రావడం జరిగింది. కాబట్టి నా గ్రామ ప్రజలు నాకు ఈ ఎన్నికల్లో కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను మా ప్రజలకు కోరుకుంటున్నాను. చెప్పండి విఠల్ గారు, బోరిగాం గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మీరు గెలుపొందిన తర్వాత ఆ సమస్యలను మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇప్పుడు బోరేగం గ్రామంలో ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి నేను ఒక ఎజెండాను పెట్టుకున్నాను. కాబట్టి ముందుగా మనకు ఈ గ్రామంలో ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. ఈ నీటి సమస్య శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరిస్తా. ఖచ్చితంగా ప్రతి ఇంటికి నల్ల వచ్చే విధంగా, ప్రతి ఆడపడుచు బయటకు వెళ్ళకుండా నీళ్లు మూసుకునే ఇంట్లో నల్ల వచ్చే విధంగా నేను ఖచ్చితంగా దాన్ని అమల్లోకి తీసుకొస్తాను. రెండవది విద్యాభివృద్ధి ఖచ్చితంగా మన దేశం బాగుపడాలంటే ముందుగా విద్యాభివృద్ధి అనేది చాలా అవసరం. కాబట్టి మనకు ఇక్కడ ఎక్కడైతే చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు కోచింగ్ సెంటర్లు కానీ లేదంటే నవోదయ కోచింగ్ సెంటర్లు కానీ అటువంటి వాటికి నేను ఖచ్చితంగా ఏర్పాటు చేసి కృషి చేయడానికి నేను ముందుకొస్తా. అదేవిధంగా మనకు యువకులకు లైబ్రరీ సౌకర్యం, చాలామంది యువకులు ఉన్నారు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మా ఊళ్ళో, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ అదేవిధంగా డిగ్రీలు చేసిన వాళ్ళు కానీ వీళ్ళు చదువుకోవడానికి అంటే బయట తిరగకుండా చదువుకోవడానికి ఒక లైబ్రరీ సౌకర్యం, మంచి అధునాతనమైనటువంటి లైబ్రరీ సౌకర్యాన్ని నేను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా రైతులకు పంట పొలాల్లో వెళ్ళడానికి మొరం రోడ్లు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వర్షాకాలంలో వాళ్ళు చాలా మంది 1 ఫీటు 2 ఫీట్ల లోతులో నుండి బురదలో నుండి పోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్ల సమస్యలు పరిష్కరించాలంటే మొరం రోడ్డు వేయాలి. అక్కడికి ఆ మొరం రోడ్లు వేయడానికి కూడా నేను ఖచ్చితంగా నా ఎంతో సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా రైతులకు సమావేశపరచుకోవడానికి ముందుగా వాళ్ళకి రైతు వేదిక మా దగ్గర బ్రహ్మన్గావ్ క్లస్టర్ కాబట్టి మాకు ఇక్కడ రైతు వేదిక లేదు. కాబట్టి రైతులు సమావేశపరచుకోవడానికి ఒక సంఘ భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా డ్వాక్రా మహిళలు కూడా వాళ్ళు చాలామంది ఉంటారు. డ్వాక్రా మహిళలు ఈ డ్వాక్రా మహిళలు ఏవైతే ఉన్నాయో ఈ డ్వాక్రా మహిళలు అందరూ ఇక్కడ చెట్ల కిందనో ఎక్కడనో కూర్చుంటున్నారు. కాబట్టి అక్కడ కాకుండా వాళ్ళకు ఒక శాశ్వతమైనటువంటి సంఘ భవనాన్ని కూడా నేను నిర్మిస్తాను. మరి ప్రతి చిన్న గల్లీకి సీసీ రోడ్డు, అదేవిధంగా డ్రైనేజీ. మనకు ముఖ్యంగా డ్రైనేజీ అంటే సీసీ రోడ్డు అని అంటే ఇందిరమ్మ కాలనీ ఉంది. ఇందిరమ్మ కాలనీలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కాలనీ ఏర్పడింది. కాకపోతే దానికి సీసీ రోడ్లు లేవు, అదేవిధంగా దానికి డ్రైనేజీ వ్యవస్థ లేదు. ముఖ్యంగా అయితే ఇందిరమ్మ కాలనీలోని చాలా పెద్ద సమస్య అనేది ఒక డ్రైనేజీ వ్యవస్థ. ఆ డ్రైనేజీని ఖచ్చితంగా నేను ప్రజలందరూ నేను అక్కడికి వెళ్ళేసరికి అదే సమస్య చెప్పిండ్రు. వర్షాకాలంలో చాలా మంది మోకాలు మంటి బురదలో ఉంటున్నాము, ఈ నీరు చాలా ఇళ్లలోకి వస్తున్నాయని అన్నారు. ఖచ్చితంగా ప్రధానమైనటువంటి సమస్య మొట్టమొదటి చేయవలసినటువంటి పని అది డ్రైనేజీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి సీసీ రోడ్లు. అదేవిధంగా మాకు ఏదైతే ప్రతి గల్లీలో ఒక ఎల్ఈడి లైట్ ఐమాక్స్ లైట్ పెట్టడానికి కూడా నేను ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తాను. మరి అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో గ్రామ దేవతలైనటువంటి కానీ పోచమ్మ టెంపుల్ కానీ అదేవిధంగా ముత్తిలమ్మ టెంపుల్ కానీ ఇంకా రామ మందిరం కానీ అదేవిధంగా కృష్ణ మందిరం కానీ మరి దానితో పాటు అయ్యప్ప సన్నిధానంకు ఏర్పాటు చేసుకోవడానికి మందిరం కానీ మాకు చాలా ప్లేస్ ఉన్నది. కాబట్టి అక్కడ ప్రభుత్వంతో సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా వీటినన్నిటినీ కూడా నేను సహాయ సహకారాలు తీసుకొని అభివృద్ధికి నేను ఖచ్చితంగా తోడ్పడతానని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం కలుగుతున్నది. ఈ విద్యుత్ అంతరాయం కలగకుండా ఖచ్చితంగా మేము ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నట్టుంటే ఆ సబ్ స్టేషన్ను మాకు అంతరాయం ఉండదు. కాబట్టి సబ్ స్టేషన్ను ఏర్పాటు చేసుకోవడానికి మేమే నా ఎంతో కృషి చేస్తాను. అదేవిధంగా మా దగ్గర చాలా విలేజ్ పొడవుగా ఉంటుంది కాబట్టి మాకు బస్ స్టాండ్ లేదు. ఖచ్చితంగా ఒక మినీ బస్ స్టాండ్ని కూడా నేను ఏర్పాటు చేయడానికి నేను ముందుకు వస్తాను. అదేవిధంగా
ఈ ప్రజలు మా ప్రజలు ఎవరైతే ఉన్నారో మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరి సహాయ సహకారాలతోటి వాళ్ళు విన్నవించిన సమస్యలు ఇవే కాకుండా విన్నవించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ నేను పరిష్కరిస్తానని చెప్పేసి నేను గ్రామ ప్రజలకు ఖచ్చితమైన హామీ ఇస్తున్నా. ముఖ్యంగా ఒకటి 11 kV వైర్ ఉంది ఆడ స్కూల్ దగ్గర. 11 kV వైర్ ఉంది. ఆ 11 kV వైరు పిల్లలు ఆడుకుంటే గ్రౌండ్లో పడితే చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా నేను ఒక మినిస్టర్ లెవెల్ మంత్రి లెవెల్లో తీసుకుపోయి దాన్ని పరిష్కరిస్తానని కూడా నేను గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. మరి అదేవిధంగా అక్కడ దుబ్బగల్లీలో ఉన్నటువంటి అక్కడ కూడా ఒకటి 33 11 kV వైర్ ఏదైతే ఉందో అది కూడా మనకు చాలా సమస్యగా ఉంది. ఎందుకంటే ఇండ్ల మీదకి వెళ్ళిపోయింది కాబట్టి అది కూడా ఎప్పుడైనా వైర్ తెగితే ఇల్లు దగ్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా నేను నా వంతు సహాయ సహకారాలు చేస్తూ దాన్ని తీపియడానికి కృషి చేస్తానని చెప్పేసి నేను గట్టిగా గ్రామ ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నేను హామీ ఇస్తున్నాను. చెప్పండి విఠల్ గారు, బోరిగాం గ్రామంలో ఉన్న రైతుల కొరకు, మహిళల కొరకు, యువత కొరకు మీరేం చేస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. ప్రధానంగా మా గ్రామంలో ఉన్నటువంటి రైతుల కొరకు ఏదైతే రైతులు కష్టపడుతున్నారో ఆ రైతులు చేన్లలో వెళ్ళడానికి కష్టపడుతూ ఎడ్ల బండ్లపైన వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రధానమైనటువంటి సమస్య చేన్లలో ఉన్నటువంటి మొరం రోడ్ల సమస్య. ఖచ్చితంగా వాటికి నేను సహకరిస్తాను. వాటికి నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొరం రోడ్లు వేయించడానికి నా శాయశక్తులుగా నేను ప్రయత్నిస్తాను. రెండవది ఏంటంటే మనకు సెకండ్ వన్ ఏదైతే రైతులు ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైతు బీమా కానీ అదేవిధంగా రైతు బంధు కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉండి వాళ్ళకు ఎవరికైతే వస్తలేవో వాటికి నేను శాయశక్తులుగా అధికారులతోటి మాట్లాడి ఖచ్చితంగా నేను రైతు బీమా ఇప్పించడానికి నా శాయశక్తులుగా కృషి చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా కూడా కొందరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని సమస్యల వల్ల అది రాలేకపోతున్నది కాబట్టి ఆ సమస్యను కూడా నేను ముందుండి రెక్టిఫై చేస్తాను. అదేవిధంగా 2,000 రూపాయలు ప్రధానమంత్రి నుండి వచ్చే అటువంటి ఏదైతే 2,000 రూపాయల స్కీమ్ ఉందో దాన్ని కూడా చాలామంది ఎలిజిబుల్ లేరు కాబట్టి దాన్ని కూడా నేను రప్పించడానికి శాయశక్తులుగా నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా మాకు మహిళల సమస్యలు మనకు అనేకంగా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడే చెప్పినాను నేను మా దగ్గర చాలామంది డ్వాక్రా మహిళలు ఉంటారు. ఒక 40-50 మంది హెచ్ఎస్సి గ్రూప్ మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రధానంగా వాళ్ళకు ఒక సంఘ భవనం లేదు. ఆ సంఘ భవనంతో పాటు ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ విడోస్ పెన్షన్స్ ముఖ్యంగా అయితే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి విడో పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు ఎలిజిబుల్ అయి ఉండి కూడా కొందరికి పింఛన్స్ వస్తలేవు. నాకు ప్రధానమైన సమస్య నా ప్రచారంలో అదే చెప్తున్నారు, నాకు పింఛన్ వస్తలేదు అని చెప్పేసి. ఖచ్చితంగా నేను ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయబద్ధంగా విడో పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా సహాయశక్తులుగా నేను వాళ్ళందరికీ పెన్షన్ పెట్టడానికి ముందుంటా. మళ్ళీ అదేవిధంగా ఏదైతే బీడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో బీడీ వర్కర్స్ కూడా చాలామందికి కూడా వాళ్ళకు పిఎఫ్ నుండి కూడా పిఎఫ్ ఎలిజిబుల్ ఉండి కూడా పెన్షన్స్ వస్తలేవు. ఆ పెన్షన్స్ రావడానికి నేను కూడా పైన ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే బీడీ వర్కర్స్ యూనియన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్తో కానీ ఖచ్చితంగా వాళ్లకు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను బీడీ పెన్షన్స్ తెప్పించడానికి నా సాయశక్తులుగా కృషి చేస్తాను. మళ్ళీ ఏదైతే ప్రధానమైనటువంటిది లేడీస్ ఇది మహిళ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా మా దగ్గర యువత కూడా చాలా ఎక్కువగా ఉన్నది బోరేగాం గ్రామంలో. ఈ యువత కోసము మేము ఖచ్చితంగా నా సహాయశక్తులుగా ప్రయత్నిస్తా. ప్రతి పనిలో సహాయశక్తులుగా నేను ప్రయత్నిస్తా. ఎందుకనంటే ఇక్కడ యువకుల కోసం ఒక గేమ్స్ ఏర్పడి చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా గ్రౌండ్ కావాలి. ఆ గ్రౌండ్ని కూడా నేను ఖచ్చితంగా ఏదైనా అక్కడ కరెక్ట్ లేనటువంటి గ్రౌండ్ని నేను సక్రమంగా దాన్ని ఒక ప్లేన్గా చేసి నేను మా యువకులకు స్పోర్ట్స్కు నేను అందజేస్తాను. మళ్ళా తర్వాత అదేవిధంగా మాకు ఎక్కడైతే ఇప్పుడు యువత ఉన్నందుకు లైబ్రరీ అనేది చాలా అవసరం. ఈ కాలంలో మనకు ఆధునికమైనటువంటి లైబ్రరీ ఏదైతే ఉన్నదో లైబ్రరీని కూడా నేను ఏర్పాటు చేస్తాను. మళ్ళీ అదేవిధంగా చాలామంది యువకులు పనులు లేక కొంతవరకు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసము వాళ్ళ యొక్క సొంత బిజినెస్ ఏర్పాటు చేసుకోవడానికి పిఎంఈజీపీ కింద ఖచ్చితంగా నేను వాళ్ళకు స్కీమ్లు ఇప్పించడానికి ముందుకు వస్తా. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ యువకులు ఉన్నారో వాళ్ళకి కార్పొరేషన్ల కింద కూడా అనేకమైనటువంటి స్కీమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా నేను పిలిపించుకొని ఖచ్చితంగా నేను ఆ యువకులకు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరు చేయడానికి నేను ఖచ్చితంగా నా సాయశక్తులుగా నేను కృషి చేస్తాను.
మళ్ళా అంతేకాకుండా ఈ యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులకు ఆ, ఈ ఈ యువకులు చాలా ప్రోత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైనా గేమ్స్లో ఉంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ కొరకు అథారిటీస్ స్పోర్ట్స్ అథారిటీకి వెళ్ళడానికి ఎవరైనా ఉంటే నా సాయశక్తులుగా నేను వాళ్ళందరికీ కృషి చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా గ్రామంలో వికలాంగులు కానీ వృద్ధులు కానీ చాలామందికి మాకు ఈ ప్రధానమైనటువంటి సమస్య చెప్తున్నారు. వృద్ధులు ఎవరైతే ఉన్నారో మనకు గవర్నమెంటు ఇంతకుముందు 58 సంవత్సరాల కట్టప్ పెట్టింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. నాకు పింఛన్ వస్తలేదు, నాకు 58 సంవత్సరాలు నిండినాయని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే మనకు ఆధార్ కార్డు ప్రకారం లేదా ఓటర్ ఐడి ప్రకారం 58 ఇయర్స్ నిండినటువంటి ప్రతి వృద్ధులు ఎవరైతే ఉన్నారో మహిళలు కానివ్వండి లేకపోతే వృద్ధులలో పురుషులు కానివ్వండి వాళ్ళకి ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. పింఛన్ అందే విధంగా కూడా నా సాయశక్తులుగా వాళ్ళందరికీ కృషి చేస్తాను. మళ్ళా ఈ వృద్ధుల విషయంలోతో పాటు చాలామంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ ఈ తల్లిదండ్రి దగ్గర ఉంటూ వాళ్ళు చాలా కొంతవరకు కష్టం చేసుకుంటున్నారు పాపం. కానీ నేను వాళ్లకు ఈ కష్టం చేసుకొని ఉండే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక షెల్టర్ని ఏర్పడేయాలనుకుంటున్నా, వృద్ధా ఆశ్రమాన్ని ఏర్పడేయాలనుకుంటున్నా. మా గ్రామమే కాదు తాలూకా లెవెల్లో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పడేయాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా నా ఆశయం అది. అందులో ఎవరైతే కొడుకులు కానీ కోడళ్ళు కానీ సక్రమంగా చూడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆశ్రమాన్ని ఏర్పడేయాలని నా కోరిక. ఖచ్చితంగా నేను ఈ వృద్ధుల కొరకు ఇదొకటి నేను ఏర్పడేయాలని అనుకుంటున్నాను. మరి అదేవిధంగా వికలాంగులు ఉన్నారు. వికలాంగులు బై బర్త్ నుంచి పుట్టినటువంటి వికలాంగులు ఉన్నారు కొందరు. అదేవిధంగా మధ్యలో యాక్సిడెంటల్గా కూడా కొందరు వికలాంగులుగా అయినరు. కాబట్టి ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఈ వికలాంగులు పింఛన్స్కు కూడా కొందరు ఎలిజిబుల్ ఉన్నారు. ఈ వికలాంగులకు పింఛన్ రావాలంటే ఫస్ట్ మొట్టమొదటిసారి సదరం క్యాంప్కి అటెండ్ కావాలి వాళ్ళు. చాలామందికి తెలియదు పాపం. ఈ డంప్ అండ్ డెత్ కానీ ఈ మూగా చెవిటి మళ్ళీ అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ కానీ ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళకు పాపము ఏం తెలుస్తలేదు అని అంటే సదరం క్యాంపుకు పోవడం అనేది తెలుస్తలేదు. ఎప్పుడు డేట్స్ పడుతున్నాయి, క్యాంపు అప్లై ఎలా చేసుకునాలి అనేది తెలుస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా నేను మా గ్రామంలో ఎవరైతే ఈ సదరం క్యాంపుకు తెలని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఒక లిస్ట్ అవుట్ చేసి ఖచ్చితంగా సదరం క్యాంపు ఎక్కడ ఉన్నా కూడా నేను నా సొంత డబ్బులతోటి వాళ్ళకు స్లాట్ బుక్ చేసి నేను సదరం క్యాంపుకు తీసుకుపోయి ఖచ్చితంగా వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటే ఫస్ట్ మొట్టమొదటిసారి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి నేను వికలాంగుల పెన్షన్ పెడతానని చెప్పేసి నేను నా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. చెప్పండి విఠల్ గారు, బోరిగాం గ్రామంలో సర్పంచ్ బరిలో ఎందరు మంది ఉన్నారు? గెలవడానికి మీ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? ఇప్పుడు ఎన్నికల్లో సర్పంచ్ బరిలో 3 ఉన్నారు. అందులో నాది నేనైతే ఈ రాజకీయాలు రావడానికి ఆశతో రాలేదు, నేను ఆశయంతో వచ్చిన. ఖచ్చితంగా నా ఆశయాన్ని ఖచ్చితంగా నా గ్రామ ప్రజలు, నా ఓటర్సు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు. గతంలో చేసిన నా పనులే ఈరోజు నాకు ఆశీర్వదించి నాకు ఖచ్చితంగా గెలుపు వైపు తీసుకెళ్తారని చెప్పేసి నా గ్రామ ప్రజలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా నేను చేసినటువంటి పనులు ప్రతి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ప్రతి పనిలో నేను కనబడుతున్నా కాబట్టి ఆ ఓటర్సే నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా అన్న మీరు వస్తారు, ప్రతి ఇంట్లో నీ పని ఉంది, గత 15 సంవత్సరాల సంది మీరు ఒక 1 రూపీ ఆశించకుండా మీరు పనులు చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మీ ఎంబడి ఉంటామని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి అన్ని కులాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా నా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నేను ఈరోజు సర్పంచుని సర్పంచు గెలవబోతున్న దానికి కూడా నా గ్రామ ప్రజలందరికీ కూడా నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నా ఎన్నికల్లో బరిలో ఉన్నానని చెప్పి తెలుసుకొని నా వద్దకు వచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తూ నన్ను ఆశీర్వదించి మీ ఇంటర్వ్యూ ద్వారా నన్ను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలు ఆశీర్వదిస్తున్న తరుణంలో మీరు వచ్చి నాకు ఒక హనుమంతుని లెక్క ఒక అండగా వచ్చి నిలబడి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు మీ సుమన్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదండి, బోరిగాం ప్రజలారా ఆలోచన చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి విఠల్ కాంబ్లే గారిని 2వ నంబర్ కత్తెర గుర్తుపై ఓటు వేసి అతి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.